ఈరోజు వచ్చేసి వంట భాగంగా ఏమీ చేయలేదండి. నేను రైస్ ఒక్కటే వండాను. ఇప్పుడే మా హస్బెండ్ భోజనానికి వచ్చారు. పాపం రాగానే ఏంటి మీరు ఇంకా ఏం చేయలేదా అన్నారు. సరే అని చెప్పేసి గబగబా చింతపండు పులిహోర చేద్దామని చెప్పేసి ఈ విధంగా తాలింపు వేశానండి. ఇప్పుడైతే రైస్లో ఇదంతా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉంటుంది ఈరోజు చింతపండు పులిహోర. ముందుగా చింతపండు నానబెట్టేసి తాలింపులో పోపు దినుసులు, అలాగే పల్లీలు, మన పచ్చిమిర్చి, జీలకర్ర అంతా వేసానన్నమాట. కొంచెం ఇంగువ కూడా వేసానండి. బాగుంటుంది ఇంగువ వేసుకుంటే, అదిరిపోతుంది. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి ఈ చింతపండు పులిహోర. ఇంకా తింటే ఆహా అనడమే మనం. ఆహా ఏమి రుచి అనదా మై మరచి అన్నట్టు ఉంటుంది. అద్భుతమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మా ఇంటికి రండి, భోంచేతురు కానీ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు తినేస్తాము. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన రవి గారు ఇంటికి వచ్చారు, భోజనం పెట్టాను. ఏమండి రవి గారు అండి, చాలా రోజుల తర్వాత తినే వీడియో, మరి గబగబ కానివ్వండి, లాగించేసేయండి. ఎలా ఉంది రవి గారు? ఉప్పు అన్నీ సరిపోయాయా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం కూర చేయలేదు ఫ్రెండ్స్, ఈ పూటకి ఇలా కానిచ్చేసాను. మరి మీరు కూడా ఎప్పుడన్నా కర్రీ చేసుకోకపోతే ఈ విధంగా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.